పెరుగుతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఓ సామాన్య వ్యక్తి అసాధారణ ఆవిష్కరణ చేశారు. విశాఖపట్నం నేవల్ డాక్వార్డ్లో పనిచేసిన మార్గాన రామారావు వాహనాల కాలుష్యాన్ని 80% వరకు తగ్గించే పొల్యూషన్ కంట్రోల్ డివైస్ను రూపొందించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ పరికరాన్ని ప్రదర్శించారు. సుమారు 20 ఏళ్ల సుదీర్ఘ పరిశోధన తర్వాత ఈ పరికరానికి ఇండియన్ పేటెంట్ కూడా లభించిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విజయవంతమైన ఈ సాంకేతికతను ఇప్పుడు ఈ బండి కంటే ఏ బండి అయినా దాని బస్సు ఏదైనా ఈ చాసీకి ఇది బిగిస్తాం. అవతల ఫ్యూల్ ట్యాంక్ ఉంటుంది, ఇద్దరు ఇది ప్లేస్ ఉంటే ఫ్యూల్ ట్యాంక్ నుండి ఒక పక్క బిగించవచ్చు. ఇంత హెవీ వెహికల్కి బ్యాలెన్సింగ్ అలాంటిది ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అంతకంటే ఒక మనిషి కూర్చున్నంత వెయిట్ కూడా ఉండదు. ఆర్టీసీ బస్కి వేసాం. ఆర్టీసీ బస్సులో 80% పొల్యూషన్ తగ్గిందండి, 80%. అలాగనే మొనాక్సైడ్ 95% తగ్గింది. ఇది చెక్ చేయడానికంటే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఆర్టీసీ వాళ్ళు చేసి వాళ్ళు మిషన్స్ తెచ్చి వాళ్ళే చెక్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ చూసి ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేటు. ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ సిగ్నేచర్. ఇది మన పొల్యూషన్ చెక్. అంటే ఆర్టీసీ వాళ్ళు చేస్తే తప్పుగా చేస్తారు, మేము చేస్తే తప్పుగా చేస్తామంటే వాళ్ళ వెహికల్స్తోనే వాళ్ళని